హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఇవి చూడండి, మొన్న మనం ప్రూనింగ్ చేసుకున్నాం కదా, చూడండి చిగుర్లు అయితే మొదలైపోయాయి. కనపడుతున్నాయా? చూడమ్మా, కనపడుతున్నాయా? చూడండి, ప్రతి కొమ్మకి సన్నగా చిగుర్లు అయితే మొదలైనాయండి. ఇదో చూడండి, ఇక్కడ ఈ సన్నగా చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇంకో వారం 10 రోజుల్లో అయితే బాగా పెరిగిపోతాయండి, ఆకులు బయటకు వస్తాయి. ఈ కనకాంబరాలు కూడా బాగుంటాయండి. ఇదొక రంగు, ఇది మొత్తం ఒకటే మొక్క అండి, కానీ చాలా పూలు వస్తాయండి. ఇలా 1-2 పెట్టుకుంటే బోల్డ్ పూలు. ఇది విష్ణుకాంతం అంటారండి. ఇవి కూడా బాగుంటాయి పువ్వులు, సాయంత్రం వరకు అలానే ఉంటాయి చెట్టు పైన. ఇది సతాపాకు అండి, తెలుసు కదా అందరికీ. పూలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవి చూడండి అన్నీ పండుతున్నాయి. మొన్న చూపించాను కదా, ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలా మనం సీజన్కి ముందు టైం అది చూసుకొని ప్రూనింగ్ చేసుకుంటే ఇలా వస్తాయండి కాయలు అనేది. ప్రతి కొమ్మకి గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇది ఇంకొకటి అండి, కనుక సేమ్ కలరు, ఒకటే మొక్క చూడండి, ఒకటే మొక్క కానీ ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. 4 days అవుతుంది నేను పూలు కోసి, మళ్ళీ అన్ని పూలు వచ్చాయి. ఇంకోటి మీకు నీలాంబ్రాలు అని చెప్పాను కదండి మొక్క, ఇది నీలాంబ్రాలు. ఫ్లవర్ చూపిస్తాను అన్నాను కదా పూసినప్పుడు. ఇదండి, ఇలా ఉంటాయి నీలాంబ్రాలు. ఇవి వాటికి అవే ఇత్తనాలు పడుతూ ఉంటాయి, మళ్ళీ మొలుస్తూ ఉంటాయండి. అటు గ్రీన్ కాదు ఇటు బ్లూ కాదు అన్నట్టుగా ఉంటాయి కలర్ మాత్రం. ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, ఎండలు స్టార్ట్ అయినాయి, ఎండ కొంచెం పెరుగుతుంది కదండి. అయితే మల్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఆ మల్చింగ్ ఎలా వేసుకుందాము, ఏమేమి వేసుకోవచ్చు, దేంతో మల్చింగ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. పైకైతే వెళ్దామండి, రండి. చూడండి, లాస్ట్ టైం ఇవి చెప్పాను కదండి, ఇప్పుడు వేసి ఒక 10 days ఏమో అవుతుందండి. మెంతులు, ఇది కొత్తిమీర అండి. ఇది నర్సరీ మేళాలో ధనియాల ఇత్తనాలు తెచ్చుకున్నానండి. ఆవిడ అన్నారు 6 నెలల వరకు కట్ చేసుకోవచ్చు అన్నారు. వేసాను, చూద్దాం ఎన్ని రోజులు కట్ చేసుకోగలుగుతాము. ఇది పాతదండి, ఇది అంతకుముందు వేసిన కొత్తిమీర అండి. ఇంక ఇప్పుడిప్పుడే అక్కడ దానికి ఇక్కడ దానికి ఒక 4 days గ్యాప్ అండి. ఇది పాలకూర. ఇప్పుడు మల్చింగ్ అయితే చేసుకుందామండి. మల్చింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం పెట్టుకునేవి చిన్న టబ్బులు అండి. ఈ బకెట్లు కానివ్వండి, టబ్బులు కానివ్వండి, ఇలా పెట్టుకుంటాము. ఎండ అనేది మనకి డైరెక్ట్గా వస్తుంది. అయితే మట్టి వేడెక్కుతుంది, వేడెక్కినప్పుడు ఏర్లు కూడా దెబ్బతింటాయండి వేడెక్కినప్పుడు. ఇంకోటి ఇట్లా బ్లాక్లో ఉంటాయి కాబట్టి వేడి అనేది ఇంకెక్కువ వస్తుందండి. అప్పుడు వేర్లు పాడవడము, మొక్క డల్ అవ్వడం అనేది ఉంటుంది. షేడ్ నెట్ వేసుకోగలిగితే పర్వాలేదు, షేడ్ నెట్ లేదు వేసుకోలేము అన్నవాళ్ళు ఇలా మల్చింగ్ కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకుందాం అనేది చూద్దాము. ఇలా మల్చింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ముందే ఎరువు అనేది మంచిగా ఇచ్చేసుకోవాలండి. ఏదైనా కంపోస్ట్ రూపంలో ఏది ఇచ్చుకున్నా పర్వాలేదు. ఫస్ట్ కొంచెం మట్టి తొలగించి దాంట్లో ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో మీరు కంపోస్ట్లు ఇచ్చేసుకొని మళ్ళీ మట్టి కప్పేసుకోవాలి.
తర్వాత మనం దేంతో మల్చింగ్ చేసుకోవచ్చు అంటే ఇవి చూడండి, మనకి పార్సల్స్ వస్తుంటాయి కదా అట్ట ముక్కలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి వీటిల్ని. ఇలా ప్లాస్టిక్ అనేది లేకుండా ముందే అన్నీ తీసేసుకోవాలండి. తీసుకొని ఇలా చిన్నగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. చేసుకొని ఇలా మట్టి కనపడకుండా కొంచెం అంటే వేర్లకి కానీ మట్టికి కానీ వేడి తగలకుండా ఇలా వేసుకోవాలండి. ఇలా మొత్తంగా నింపేసుకోవాలి. ఇదండి ఇలా అయితే కవర్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మట్టికి అనేది ఎండ తగలకుండా ఉంటుంది కాబట్టి మనం పోసిన నీళ్లు కూడా చల్లదనం అనేది ఉంచుతుంది. అప్పుడు ఎక్కువ డిస్టర్బ్ కాకుండా అయితే ఉంటాయండి మొక్కలు. అనుకోవచ్చు నేలలో ఉండే మొక్కలకి మనం ఏం చెయ్యం కదా అని అనిపించవచ్చు. కాకపోతే నేలలో ఉండే మొక్కలు ఏంటంటే రూట్స్ అనేవి కిందకి వెళ్ళిపోతాయండి. దానికి అంత పెద్దగా వేడి అనేది తగలదు. ఏదున్నా కానీ కొంచెం పై వరకే ఉంటుంది. మనకేంటంటే మొత్తంగా చిన్న డబ్బాలో పెడతాము, ఎయిర్ లేవున్నా అక్కడే ఉంటాయి కాబట్టి ఇలా మల్చింగ్ అనేది చేసుకుంటే మనం కొంచెం వాటికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదొక పద్ధతి అండి. ఎవరు ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఇంకొకటి ఇలా గోనె సంచులు ఉంటాయి కదండి, ఇది తడుపుకొస్తాను. ఇది ఇంకో పద్ధతి అండి. ఇలాంటి గోని ముక్కలు అలాంటివి ఉంటాయి కదా, దీన్ని ఇలా పర్చేసుకోవాలండి. ఇలా ఎండ తగలకుండా ఇవి ఉంటే ఇంకా బెటర్ అండి. ఇది మనం నీళ్లు పోస్తాం కాబట్టి ఇది చల్లగా ఇలాగే పచ్చిగా ఉంటుంది, తడితోటే ఉంటుంది. మనం నీళ్లు కూడా దీని పైనుంచే పోయొచ్చండి. అట్ట ముక్కలైనా అంతే, ఏది వేసుకున్నా పైనుంచి పోసేయచ్చు. అప్పుడప్పుడు మీకు ఏమైనా చెక్ చేసుకోవాలి అనిపిస్తే కొద్దిగా ఇలా జరిపి చూసుకోవచ్చండి. కొద్దిగా చల్లదనం అనేది అయితే ఉంటుంది ఇలా వేసుకుంటే. లేదు, ఇవి డ్రై లీవ్స్ అండి. మాకంటే వేప చెట్టు పక్కనే, గేట్ పక్కనే ఉంటుందండి. అవి కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. ఇంకోటి మన గార్డెన్ ఊడ్చినా కానీ ఆ రాలిపోయిన ఆకులన్నీ ఇలా ఉంటాయి కదండి, బాగా డ్రై చేసి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకొని. కొంచెం ఇలా తీసుకొని వాటిని అయితే చూపిస్తాను. ఇది ఆకులు కూడా వాటర్ పోస్తుంటాం కదండి, కంపోస్ట్ లాగా కూడా అయిపోతుందండి వాటర్ పోసినప్పుడల్లా. ఇది వరి పొట్టు అండి. రైస్ మిల్లుకి వెళ్తే మనకి దొరుకుతుంది, తక్కువలో ఉంటుందండి. ఇది దొరికినా హ్యాపీగా ప్రతి ఒక్క దాంట్లో ఇలాగే వేసుకోవచ్చండి. ఇది కూడా అంతేనండి, జస్ట్ ఇలా ఒక లేయర్ లాగా పర్చేసుకోవాలి. ఇలా అండి. ఇవి ఏంటంటే చల్లదనం అనేది మొక్కలకి ఉంటుందండి, అంతే. ఇలా వేసుకోవచ్చు. ఇంకోటి కోకోపీట్ అండి, ఇది కూడా చల్లదనాన్ని ఉంచుతుంది. ఇది వేసుకోవచ్చు. ఏది ఉంటే అదండి, మన ఇష్టం. కోకోపీట్ అయినా అంతే, ఒక లేయర్ లాగా పరిచేసేయాలి. కొంచెం మందంగా చూసుకొని ఒక లేయర్ వేసేసుకోవాలి. నీళ్ళు అనేది వాటి పైనుంచే ఇచ్చుకోవచ్చు. మెయిన్గా మనకేంటంటే ఇవి ఉట్టి మనకి ఫ్రీగానే కదండి, ఇవి ఖర్చు అయితే ఏముండదు. మనకి వచ్చిన వాటిల్ని ఎగ్స్కి కూడా బాక్సులు, కాటన్ బాక్సులు వస్తుంటాయండి, వాటిల్ని కూడా తుంపి ఇలా వేసేసుకోవచ్చు. ఇంకోటి ఈ సంచులు లేదా కొంచెం మంచి కాటన్ క్లాత్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. అలా తడిచి ఉంటాయి కాబట్టి చల్లగా అనేది ఉంటుంది. ఇంకోటండి, మనం ఏది ఎరువు ఇలా మల్చింగ్ చేసుకునే ముందు మనం ఏ ఎరువులైనా కానీ ముందే ఇచ్చుకోవాలనుకున్నాం కదండి, అది ఇచ్చేసి వదిలేసేయాలి. ఇలా మల్చింగ్ చేసిన తర్వాత మీరు వారానికి ఒకసారి ఇస్తారా, 15 రోజులకు ఒకసారి ఇస్తారా, అది మీ ఇష్టం అండి. ద్రవ రూపంలో అయితే ఇస్తూ ఉండాలండి రెగ్యులర్గా. వాటికి బలం అనేది అది చల్లగా ఉంటుంది. ఒకటి వాటర్తో ఇస్తాం కదా కలిపి. ఏవైనా కానీ లిక్విడ్స్ రూపంలో ఎక్కువ ఇచ్చుకుంటుండాలండి. కుదిరితే వారానికి ఒకసారి ఇచ్చుకోవాలి, లేదు అంటే 15 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. లిక్విడ్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇంకోటి వీటికి జ్యూస్ల లాగా ఏం చేద్దాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అవి కూడా మనం సమ్మర్ వచ్చిందంటే మనం కూడా అంతే కదండి, కూల్ డ్రింక్స్ అవి తాగుతాము, చల్ల నిమ్మరసాలు తాగుతాము. వీటికి కూడా సేద తీరడానికి ఏమేమి ఇవ్వచ్చు
అనేది, సాయంత్రం పూట ఏమేమి పోయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది చూడండి ముల్లంగి పువ్వులు, ఇవి బయట తెచ్చిన మొక్కలండి. దుంపలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి. చూడండి, ఇది హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి. నేనే ఇంకా తీసుకోలేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ముల్లంగి విత్తనాలు వేసుకుంటూ వచ్చాను, కానీ పువ్వు అయితే ఎప్పుడు రాలేదండి. ఇదే ఫస్ట్ టైం పువ్వు వచ్చింది. బాగున్నాయి, కట్ చేయబుద్ధి కాలేదు, అందుకే అలా వదిలేసాను. విత్తనాలు కూడా వస్తాయా రావా చూద్దాము. కానీ ఏం లేదండి, పువ్వుని ఇలా తీస్తే అక్కడ విత్తనంలాగా అయితే ఏం కనిపించట్లేదు. ఏం లేదు. ఇది పైనాపిల్ మొక్క అండి. ఇప్పుడే పువ్వు స్టార్ట్ అయింది చూడండి. ఎంత టైం పడుతుందో చూద్దాము. ఇంతకుముందు కూడా ఒక కాయ అయితే వచ్చిందండి. నాకు పెట్టి 3 years అవుతుంది. ఒక మొక్కకైతే లాస్ట్ టైం నేను ఒక కాయ తీసుకున్నాను. నేను అడిగి తెలుసుకున్నది ఏంటంటే ఒక మొక్కకి ఒకటే కాయ వస్తుందని చెప్పారండి. అందుకే దాన్ని ముళ్ళు అయితే ఘోరంగా గీరుకుపోతాయండి. అవి తీయడానికి కూడా రావు, గుచ్చుకున్నాయి అంటే. అందుకని అది ఉంచుకోలేక తీసేసాను. పక్కెమ్మట పిలకలు వచ్చినా తీసి పడేసాను. కాకపోతే ఇది అయిపోయింది, పాడైందంటే ఇది మొత్తంగా మొక్క కట్ చేస్తే ఈ పిలక అనేది పెరిగి మళ్ళీ ఇక్కడ కాయ అనేది వస్తుందని చెప్పారు. సరే ఇది చూద్దాము అనేసి దీన్ని ఉంచాను. ఇప్పుడే ఇది స్టార్ట్ అయింది, ఫ్లవర్ అనేది, కాయ కూడా స్టార్ట్ అవుతుందండి. కానీ గీరుకుంటున్నాయని కింద అన్నీ అయితే కట్ చేసేసానండి. ఒక 4 ఆకులున్నా సరిపోతాయి అన్నట్టుగా 4 ఆకులు ఉంచి మిగతా కట్ చేసేసాను. ఎంత టైం పడుతుందో చూద్దామండి, ఎంత కాయ వస్తుందో. ఇంకోటి మనం ఈ బీరకాయలు అనేవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు అంటే పిందెలు అయితే తీసేసాం కదండి, ఇప్పుడైతే వదిలేసాను. చూడండి, కాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఇటు కూడా ఒకటి ఉందండి. అయినా కింద నుంచి వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడైతే మొక్క నిండా అయితే బాగానే పిందెలు అయితే ఉన్నాయండి. ఇదండి, ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి మంచి బలం అనేది ఇవ్వాలండి. కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ అలా వేస్తే వీటికి బలం అనేది వస్తుంది, బాగా పెరుగుతాయి. ఇదండి, దోసకాయ కూడా పిందెలు స్టార్ట్ అయ్యాయి. ఇలా ఏవైనా కానీ పెద్దగా ఇలా టబ్బులు ఇలాంటివి ఇలా ఏవైనా కొంచెం పెద్దగానే పెట్టుకుంటాం కదా, ఇదంతా ఖాళీగానే ఉంటుందండి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే వీటిల్లో చిన్న చిన్న తొట్లలో కానివ్వండి, కవర్లలో కానివ్వండి, మొక్కలనే ఉంటాయి కదా, ఏవో ఒకటి పూల మొక్కలో ఏవైనా కానీ చిన్న తొట్లలో నర్సరీ పాట్స్ ఉంటాయి కదా, అవైనా కానీ దీని చుట్టూతా మొక్కలు పెట్టేసి నింపేసేయాలండి. అంటే ఇలా ఇప్పుడు ఇవి తీగలు అనేటివి వీటి పక్కన ఉన్నాయి కదండి, మొక్క అనేది ఇటువైపు ఉంది, ఇటంతా ఖాళీగానే ఉంది. నేను చూడండి ఇప్పుడు ఇవి ఫిల్ చేసి ఇవి 2 ఇలా పెట్టేశాను. ఈ చల్లదనం అనేది కింద అలాగే ఉంటుంది, వాటికి ఇవి నీడ కూడా వస్తుంది. వీటి నీడ అనేది అటు పడుతుంది చూడండి, నీడ కూడా పడుతుంది. అయితే అవి చల్లగానే ఉంటుంది వాటికి. ఇలా కూడా పాట్స్ అన్నీ ఫిల్ చేసుకొని చిన్న చిన్న ఏవో ఒక మొక్కలు పెట్టి ఇలా అయితే పెట్టేసుకుంటే అది కూడా ఒక టైప్లో మల్చింగ్ లాగానే ఉంటుందండి. ఇలా ఇలా చిన్న చిన్నగా ఏవైనా కానీ ఒకటి పెట్టి ఈ ఖాళీ అనేది లేకుండా అలా నింపుకోవాలి. నేను చేస్తాను, ఇంకా మొదలు పెట్టలేదు, చేసుకోవాలి. నిన్ననే ఇవి పెట్టాను. ఇంకా ప్రతి దాంట్లో కూడా మల్చింగ్ వేస్తాను, లేదు అంటే షేడ్ నెట్ వేయించుకుంటానండి. నాకు ఎండ చాలా వస్తుంది, పక్కన కూడా ఏమీ ఉండవు, చుట్టుపక్కల షేడ్ అనేది ఉండదు. షేడ్ నెట్ వేస్తాను, కుదరకపోతే మల్చింగ్ చేసుకుంటాను. చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మల్చింగ్ చేశాను అనేది, ఎలా చేశాను, దేంతో చేశాను అనేది చూద్దాము. ఇదే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.